ప్రతి చోట ఓ 10 మంది వెధవలు ఉంటారు. వాడు దేశం గురించి ఆలోచించడు, వాడి వ్యక్తి స్వార్థంతో ఆలోచిస్తాడు. దాని పర్యవసానం వ్యవస్థలు సర్వనాశనం అయిపోతాయి. ప్రత్యక్ష సాక్ష్యం ఇప్పుడు బంగ్లాదేశ్లో, నాడు శ్రీలంకలో కనిపించింది. విచ్చలవిడితనం కోరుకునేటటువంటి వెధవలు. ఏది కడుపు నిండా తిన్నప్పుడు ఆ తిండి విలువ తెలియదు, చక్కగా ఉద్యోగాలు ఉన్నప్పుడు ఆ ఉద్యోగం విలువ తెలియదు, చక్కగా స్వేచ్ఛ ఉన్నప్పుడు ఆ స్వేచ్ఛ విలువ తెలియదు. కానీ ఎప్పుడైతే అది కోల్పోయినటువంటి సందర్భం, కోల్పోతున్న సందర్భం ఇప్పుడు తెలుస్తుంది. శ్రీలంకలో ఏమైంది? అప్పుడు ఇలాగే అధ్యక్షుడి మీద రచ్చరచ్చ చేశారు. ఒక వ్యవస్థ, కొత్త వ్యవస్థ తేవాలనుకున్నారు అధ్యక్షుడు. కానీ ఆ వ్యవస్థని నాశనం, ఖచ్చితంగా వాటిట్లో లోపాలు ఉంటాయి. ప్రతి వ్యవస్థకి ఒక లోపం ఉంటుంది. ఆ లోపాన్ని పరిష్కరించే దిశగా కాకుండా సర్వనాశనం చేసుకున్నారు. ఏమైంది? అధ్యక్షుడు పారిపోయాడు, లేకపోతే ప్రధానమంత్రి పారిపోయాడు, అంతా అయిపోయింది. తర్వాత ఏమన్నా బాగుపడిందే? ఇవాళ రోజు వరకు ఎట్లుంది? భారత్ ఇచ్చే బిచ్చం మీద బతకాల్సి వస్తుంది. అది ఇవాళకి కూడా ఒక స్థిరమైనటువంటి వ్యవస్థ లేదు దాని. అట్లాగే ఇప్పుడు బంగ్లాదేశ్లో హసీనా పారిపోయింది, భారతదేశానికి వచ్చిన తర్వాత లండన్కి వెళ్తుందా ఏది పక్కన పెడితే, ఇవాళ బంగ్లాదేశ్లో చక్కగా ఉద్యోగాలు చేసుకున్నారు. మతహింస లేదు. ప్రశాంతంగా ఉన్నటువంటి జీవితాల్లో చిచ్చు రేపే విధంగా మతహింసావాదులు తీసుకొచ్చినటువంటి దరిద్రమే రిజర్వేషన్ల అంశం. కోర్టు ఇచ్చిన తీర్పుని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి సైనిక పాలన అన్నటువంటి, సైనికులకి ఎప్పుడైనా సరే ఆ దేశాలలో పాకిస్తాన్ అయినా, శ్రీలంక అయినా, లేకపోతే బంగ్లాదేశ్ అయినా, మయన్మార్ అయినా, సైనిక అధికారులే పెత్తందారులు అక్కడ. ఆ సైనిక పెత్తనం నుంచి ఒకనాడు బంగ్లాదేశ్ని కాపాడితే ఇప్పుడు మళ్ళీ సైనిక పాలన చేతికి వెళ్ళిపోయింది ఆ వ్యవస్థ. దానికి పర్యవసానం ఏమవుతుంది? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు స్వేచ్ఛగా ఉంటారా? ప్రశాంతంగా ఉండగలుగుతారా? ఇవాళ వెళ్ళారు, హసీనా చీరల్ని బయటపడేశారు, బ్లౌజుల్ని చూపిస్తా ఫోటోలు తీసుకున్నారు, సెల్ఫీ వీడియోలు తీసుకున్నారు, ఆ లోపల ఉన్నటువంటి సోఫాలు ఎత్తుకుపోయారు. ఏం చేస్తావు? ఎన్ని రోజులు ఉంటాడు? రేపటి నుంచి ఎట్టా బతుకుతాడు? ఆ దేశం మరొక ఆఫ్ఘనిస్తాన్ అవుతుంది. చివరికి బెచ్చం ఎత్తుకోవాల్సినటువంటి బతుకులు అవుతాయి. ఎప్పుడైనా సరే వ్యవస్థని వ్యవస్థలాగా ఉండనియాలి. వ్యవస్థని నాశనం చేస్తే జరిగే పర్యవసానం అది.